కేదార్నాథ్. దిస్ ఈజ్ అ మిరాక్యులస్ జర్నీ ఇన్ మై లైఫ్. అట్లా నడవలేని వాళ్ళు అట్లా హెలికాప్టర్లో కూడా రావచ్చు పైకి. మొత్తం ఎక్కడానికైతే అరౌండ్ నాకు 12 hours పట్టింది. సో రూమ్ కాస్ట్లు పైన అయితే చాలా పెరిగిపోయినాయి. టెంట్లో కూడా దొరుకుతలేవు ఎక్కువ. మీరైతే రూట్ మొత్తం బ్యూటిఫుల్ వ్యూస్తో ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ఆ మేఘాలు చూడండి. సో పైన మంచు కరిగి అట్లా వాటర్ అయ్యి కిందికి వస్తుంది అనమాట. సో మనకు వాటర్ ఫాల్స్ వచ్చేది యాక్చువల్గా ఇట్లనే. కొంచెం డేంజరస్గా ఉంటుంది, నైట్ అసలు రావద్దు. అది రెగ్యులర్ దారి. ఆమె పడిపోయింది. అంటే కొంతమందికి ఏమవుతుందంటే కష్టంతో పైకి ఎక్కుతారు, కానీ దిగేటప్పుడు కాదు ఈయనెవరో శాస్త్రాంగ నమస్కారాలు పెడుతూ పైకి ఎక్కుతున్నాడు. ఏం కోరిక నెరవేరిందో మహానుభావుకి. ఖచ్చితంగా కంప్లీట్ చేసినాక మస్తు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. మీరు చేయలేరు అని అనుకునే పని మీతో అవుతుంది అని మీకు అర్థమవుతుంది. సో ఇంకా ఏదైతే అది అయింది, వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయి ఫ్లైట్ టికెట్స్ చూసిన. ఎందుకంటే 2 daysలో కేదార్నాథ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లోనే పోవాలి పక్కా. సో నా బడ్జెట్ 5,000 ఉండే ఫ్లైట్ టికెట్కి. అంతలో వస్తేనే వెళ్దాం, లేకపోతే లేదనుకున్నా. నా అదృష్టానికి సేమ్ డే ఫ్లైట్ టికెట్ 5,000లోనే దొరికింది. బుక్ చేసేసిన, ఎయిర్పోర్ట్కి వచ్చేసిన. క్యాబ్ వాడు లేట్ చేసిండు, ఫ్లైట్ మిస్ అవుతుంది అనుకున్నా. బట్ నా అదృష్టానికి ఫ్లైట్ డిలే అయింది. నేను ఫ్లైట్ టైంకి రాలేదు, బట్ ఫ్లైట్ డిలే అయింది. అట్లా బెనిఫిట్ అయింది. సో ఏ ప్రాబ్లం లేకుండా ప్రస్తుతానికైతే ఫ్లైట్లో వచ్చి కూర్చుంటాం. ఈ ఫ్లైట్లో ఛార్జింగ్ పిన్స్ ఉన్నాయి, స్క్రీన్ ఉంది. సో మూవీస్ చూసుకోవచ్చు, టీవీ చూడొచ్చు. ఈ ఫ్లైట్ నాకు 5,000లో వచ్చిందంటే నాకే నమ్మాలనిపిస్తలేదు. సో ఇంకా స్టార్ట్ కాలేదు ఫ్లైట్, వెయిటింగ్. ఎయిర్ ఇండియా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ట్రెడిషనల్గా చేసినారట్టున్నారు. అన్ని స్క్రీన్స్ పైన వస్తున్నాయి అవి. సో ఇందులో మనం మ్యాప్ కూడా చూసుకోవచ్చు అనమాట. సో మన ఫ్లైట్ ఇంకా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఉంది, స్టార్ట్ అవ్వలేదు ఇంకా. సో ఈ ప్లేన్కి 2 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి టేల్ పైన వ్యూ చూపిస్తుంది ఇది. సో ఇంకా స్టార్ట్ కాలేదు ఫ్లైట్. సో అట్లా మనం బయట చూడకుండా ఫ్రంట్లో చూసుకోవచ్చు. పైన టేల్కి కెమెరా ఉంది, ఆ కెమెరాలో చూడొచ్చు అనమాట. మన ఫ్లైట్ ఇది ఇట్లా చూడొచ్చు. సో స్టార్ట్ అయింది, రన్ అవుతుంది. ఇంకొక 1 hour పడుతుంది మనకు ఢిల్లీకి పోవడానికి. సో అదే కెమెరా వ్యూ డిస్ప్లే చేసారనమాట అక్కడ. పెద్ద ఫ్లైట్ ఇది యాక్చువల్గా. ఒక్క రోలో 9 seats ఉంటాయి. సో ఇవన్నీ నేను కోఇన్సిడెన్సెస్ అనాలా, మిరాకిల్స్ అనాలా? అసలు నేను ఫుడ్డే ఆర్డర్ పెట్టలేదు ఫ్లైట్ బుక్ చేసినప్పుడు. స్టిల్ నాకు ఫుడ్ వచ్చింది. వాళ్ళు కాంప్లిమెంటరీ ఇస్తున్నారంట. సో ఏందో మరి దేవుడి దగ్గరికి పోతున్నందుకో ఏమో కానీ అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఇక్కడ వరకు అన్నీ మంచిగానే జరిగినాయి. ఇంకా ముందు ఏం జరుగుతుందో చూద్దాం. నాకు వచ్చిన ఫుడ్ కూడా చూడండి, పప్పు, రైస్. సో ఇదేం జంక్ ఫుడ్ కాదు. ఆ కేక్ ఒక్కటి నేను తినొద్దు, బ్రెడ్ ఒకటి, ఈ మిగతా నేను తినేసేయచ్చు. నాకు ఆకలి వేస్తుంది అని అనుకోగానే వాళ్ళు తెచ్చిచ్చారు, నేను ఎవరిని అడగలేదు. నైస్, టేస్ట్ కూడా బాగానే ఉంది, ఆర్గానిక్గానే ఉంది. బ్లూ లైన్ చూడండి, ఎంతైనా దెర్ ఇస్ నో బ్యూటీ బెటర్ దెన్ నేచర్. ప్రకృతిని మించిన అందం ఇంకోటి లేదు. అయిపోయింది, మనం వచ్చేసినాం ఢిల్లీకి. సో ఆ కనిపించేవి ఢిల్లీ బిల్డింగ్స్ అనమాట. సో ఇది మన ఫ్రంట్ కెమెరా వ్యూ టాప్ నుంచి. సో దిగేటప్పుడు చూద్దామని చెప్పి పెడుతున్నా. అది కిందది టేల్ది వ్యూ పడ్డది. సో అందుకే డౌన్ అయిపోయింది కెమెరా. అట్లా ఫ్రంట్ వీల్ టచ్ అవుతుంది కూడా, అది టచ్ అయింది. నేను ఒకటి నోటీస్ చేసిన, ఆ ఎల్లో లైన్ మీద ఫ్రంట్ వీల్ అట్లా పోతూ ఉంది. అంటే కెమెరాలో చూసి మనం డ్రైవ్ చేసేయచ్చు ఆరామ్సే. ల్యాండ్ అయ్యి 1/2 hour అవుతుంది, మెల్లిగా పోతుంది ఇది ఇంకా. సో ఇవి బిజినెస్ క్లాసెస్. సో ఇట్లా బిజినెస్ క్లాస్ సీట్స్ అయితే ఇట్లా ఉంటాయి చూడండి. సో మీకు ఒక సపరేట్ క్యాబిన్ లాంటి సెటప్ ఉంటుంది, ఫ్రంట్ ఒక టీవీ కూడా ఉంది. సో అట్లా అనమాట. ఫైనలీ వచ్చేసిన, ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్. మీకు ఒకసారి చూడండి, మీకు చూపిస్తా.
సో బయటికి రాగానే 2 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్లో ఇట్లా ఢిల్లీ మెట్రో ఉంది. అక్కడ అడిగితే చెప్పారు ఇక్కడ నుంచి మనం కాశ్మీరీ గేట్కి వెళ్ళాలి. అక్కడ మనకి హరిద్వార్ వరకు బస్సెస్ దొరుకుతాయి. యాక్చువల్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, బట్ నేను బుక్ చేసుకోలేదు ఇంకా. అక్కడికి వెళ్ళినాక చూద్దామని, ఎందుకంటే ఎంత టైం అవుతుందో ఐడియా లేదు కదా. సో దిస్ ఈజ్ ద ఢిల్లీ అండర్ గ్రౌండ్ మెట్రో. ఫస్ట్ టైం ఎక్కుతున్నా. సో 2 టికెట్స్ ఇచ్చిండు. ఇక్కడ నుంచి న్యూఢిల్లీకి వెళ్తుందంట. న్యూఢిల్లీ నుంచి ట్రైన్ చేంజ్ అయ్యి కాశ్మీరీ గేట్ వరకు వెళ్ళాలి. సో 2 టికెట్లు ఇచ్చిండు. ఇక్కడ నుంచి న్యూఢిల్లీ వరకు 60 రూపీస్, అక్కడ నుండి కాశ్మీరీ గేట్ వరకు 20 రూపీస్. సో ఇది అనమాట మెట్రో. బాగుంది, చాలా బాగుంది. నాకు ఏదో ఫారెన్లో చూసినట్టుంది ఇది మెట్రో. దిస్ ఈజ్ సో అండర్ రేటెడ్ అబ్బా. మన ఇండియాలోనే ఢిల్లీలో అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది, కానీ చాలామందికి తెలియదు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. సో న్యూఢిల్లీ వచ్చేసింది. ఒక 10-15 మినిట్స్ అయి ఉంటుంది అంతే. సో ఇక్కడ దిగేసినాం. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో ఇక్కడ అడిగితే ఎల్లో లైన్ అని ఉంటుంది, అది ఫాలో అవ్వాలని చెప్పారు. ఇదే ఆ ఎల్లో లైన్. సో నేను రాగానే మెట్రో కూడా వచ్చేసింది. సో వెళ్ళిపోవడమే అందుకే. ఇదంతా జపనీస్ మెట్రో స్టేషన్లా ఉంది. ఆ గ్రీన్ డాట్లో ఉన్నాం, కాశ్మీరీ గేట్కి వెళ్తున్నాం. సో ఇది మెట్రో స్టేషన్ నుంచి బయటికి వెళ్తే జనాభా చూడండి. బాబా నాకు జపాన్ చూసినట్టే అనిపిస్తుంది నాకు ఇదంతా. సో స్టేషన్ బయటికి రాగానే ఒక పెద్ద ఆయన నాకు ఆకలిస్తుంది ఏమైనా తినిపి అని అడుగుతున్నాడు. సో నేను చెప్పిన నా దగ్గర రోటీస్ ఉన్నాయి, కావాలంటే ఇస్తానంటే ఏమన్నాడు. నాకు ఒక 3 రోటీస్ ఇచ్చిన. ఏదో నా వల్ల కుదిరినంత చిన్న హెల్ప్ ఇట్లా చేస్తూనే ఉంటా. బట్ ఆ టైంకి కరెక్ట్ చేతిలో ఫోన్ ఉండే, రికార్డ్ చేసిన. సో అట్లా చపాతీ కర్రీ తెచ్చుకున్నాను అనమాట ఇంట్లో నుంచి. నేను బయట ఎక్కువ తినలేమని చెప్పి నేను కూడా అక్కడనే తినేసిన, కొంచెం పక్కన కూర్చొని. బస్ కూడా బుక్ చేసేసిన, రావడానికి 1 అవర్ పడుతుంది, ఈ గ్యాప్లో తినేద్దామని తింటున్నాం. బస్ వచ్చేసింది టైంకే. బస్ ఎక్కేసి కాసేపు భగవద్గీత చదివేసిన. సో పొద్దుటి వరకు హరిద్వార్ వెళ్ళిపోతాం. అప్పటి వరకు పడుకుందాం. ఇంకా 4:30 వరకు హరిద్వార్కి వచ్చేసినాం మనం. ఇంత పెద్ద లైన్ ఉంది రిజిస్ట్రేషన్కి, చార్ధామ్ రిజిస్ట్రేషన్కి. ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ట్రై చేస్తున్నా, అయితే లేదు. ఇక్కడనేమో 7కి స్టార్ట్ చేస్తారంట. ఇదంతా చూస్తే అయ్యేటట్లేదు అని జస్ట్ ఫోన్ ఓపెన్ చేసిన. మళ్ళీ ఒక మిరాకిల్ జరిగింది. అప్పటి వరకు ఓపెన్ కాని సైట్ నాకు మాత్రమే ఓపెన్ అయింది. రిజిస్టర్ చేసేసుకున్న ఆన్లైన్లో, బస్ ఎక్కేసిన. మీరు ఆ స్టాచ్యూ చూసిరా, శివుడిది స్టాచ్యూ హరిద్వార్లో ఉంటుంది. మనకు టీవీలో చూపిస్తూ ఉంటారు చాలాసార్లు. హరిద్వార్ అంటే సింబాలిక్ అనమాట ఆ స్టాచ్యూ. సో మనకి బస్ హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ వరకు పోతుంది. సోన్ప్రయాగ్ నుంచి మనం గౌరీకుండ్ వరకు ఏదైనా వెహికల్ మాట్లాడుకోవచ్చు, లేదా అక్కడ నుంచే వాకింగ్ స్టార్ట్ చేయొచ్చు. సిచ్యువేషన్ చూసి డిసైడ్ అవుదామని చెప్పేసి ఎక్కేసినాం. సో మౌంటైన్స్ కనబడడం స్టార్ట్ అయిపోయింది. సో హరిద్వార్ నుంచి క్రాస్ అయిపోయినాం. సో మధ్యలో ఎక్కడో ఆపుతాడంట బ్రేక్ఫాస్ట్ కోసం. సో మనోడు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఆపిండు. నేను బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం తినేసి స్టార్ట్ అయిపోయినాము. ఒక 1 అవర్ బ్రేక్ అనుకోండి ఇది. మీకు లాంగ్లో కనిపించేది ఇండియన్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అంట. చాలా పెద్దగా ఉంది. ఇదే భగీరథి అండ్ అలకనంద నదులు కలిసి గంగా నదిలో మారే ప్లేస్ అనమాట. ఇవే మొత్తం బ్రిడ్జిలు మాత్రం చాలా ఉన్నాయి. మన ఇండియా బర్రెలు ఆవులు రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి, అదొక క్యూట్నెస్ ఇండియాలో. సో అక్కడ కూడా మీకు ఇంకో బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఇట్లా బ్రిడ్జిలు అన్నీ చాలా కన్స్ట్రక్షన్, అండర్ కన్స్ట్రక్షన్లో కూడా చాలా ఉన్నాయి బ్రిడ్జ్లలో. డంప్ యార్డ్ అంట, చాలా పెద్దగా ఉంది. టన్నల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇవి కంప్లీట్ అయితే వెళ్ళడానికి టైం ఇంకా తక్కువ పడుతుంది, తొందరగా వెళ్ళిపోతుంది. బ్రేక్ పడ్డది మన బండికి, కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇట్లనే మౌంటైన్ మీద నుంచి ఏమేమో పడుతుంటాయి అంట. కిందికి దిగి చూద్దాం. చాలా లాంగ్ ఉంది లైన్. సరే చేసేదేముంది, కొంచెం వ్యూ ఎంజాయ్ చేద్దాం. రోడ్ క్లియర్ అయింది, స్టార్ట్ అయింది మన వెహికల్ మెల్లగా.
అక్కడ ఎక్కడి నుండో కొండల మధ్య నుంచి వచ్చినాం మనం. 230 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అరౌండ్ హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్కి. కానీ 8 అవర్స్ పైనే పడుతుంది. దగ్గరికి వచ్చేస్తున్నాం, అందుకే మనకి గుర్రాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా వీటి సైజ్ చూస్తే నాకు డౌట్ వచ్చి నేను అడిగిన పక్కన, ఇవి నిజంగా గుర్రాలు కావు. కొన్ని గుర్రాలు ఉన్నాయి, బట్ ఎక్కువ వరకు ఇవి క్రాస్ బ్రీడ్ హార్స్ వెట్స్ డాంకీ. నేను నా పక్కన కూర్చున్న 2-3 లేచి స్టార్ట్ అయిపోయినాం. సీతాపూర్ అని సోన్ప్రయాగ్కి కొంచెం ముందు, అక్కడి నుంచే నడక స్టార్ట్ చేసేసినాం గౌరీకుండ్ వరకు. అది చూడండి, మొత్తం 3 floors పార్కింగ్, అది వెహికల్ పార్కింగ్. సో ఇంకొంచెం దూరం వెళ్తే గౌరీకుండ్ వచ్చేస్తుంది. అక్కడనే స్నానం చేసేసి ఏమైనా తిని స్టార్ట్ అవుదామని. ఈ కొండల నుంచి పైనుంచి ఎప్పుడు ఏం పడితే తెలియదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో గౌరీకుండ్కి వెళ్తున్నాం. ఇది ఒక చిన్న షార్ట్ కట్, రోడ్డు లేని ప్లేస్. మళ్ళీ రోడ్కి వెళ్తాం. సో ఇదే అనమాట గౌరీకుండ్కి వెళ్ళే రోడ్డు. సో ఈ జీప్లలో ఎక్కి సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి వెళ్తారు చాలామంది. 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది ఒక్కటే రోడ్ అందరికీ. ఇది వెహికల్స్కి ఇదే, గుర్రాలకి ఇదే, మనుషులు నడవడానికి ఇదే. సో మీరు చూస్తూ జాగ్రత్తగా నడిస్తేనే బెటర్. లేదు అంటే వాళ్ళు మీకు వచ్చి గుద్దుతారు, మీరు కింద పడిపోతారు. మినీ ఆవులు చూసిరా మీరు? ఇదిగోండి మినీ ఆవులు, మస్తు క్యూట్ ఉన్నాయి ఇవి. నేను దూరం నుంచి చూసి అసలు చిన్నవి అనుకున్నా, కావు ఇవి పెద్దవే, బట్ ఈ సైజ్ ఇంతే అంట. సోన్ప్రయాగ్లో ఉన్నాయి ఇవి. సో గౌరీకుండ్ కూడా వచ్చేసిన. ఇక్కడనే హాట్ పాండ్ ఉందంట న్యాచురల్గా, అంటే న్యాచురల్గా వేడి వాటర్. అక్కడ స్నానం చేసేసి ఏమైనా తిని స్టార్ట్ అయిపోతాయి ఇంకా నైట్ ఇప్పుడే. సో నాతో పాటు కూర్చున్న వీళ్ళు కూడా డిసైడ్ అయ్యారు నైటే స్టార్ట్ అయిపోదామని. ఇదే అది న్యాచురల్ హాట్ వాటర్. ఆ పొగలు చూడండి మీరు, అది 24 hours అట్లనే వస్తుందంట. సో స్నానం అయిపోయింది, తినడం అయిపోయింది. ఈ యొక్క 40 రూపీస్ స్టిక్ తీసుకొని స్టార్ట్ అయిపోయినా. చుక్కలు కనిపిస్తున్నాయి, ఆపేయాలనిపిస్తుంది కానీ ఆపొద్దు. ఎట్లయినా పొద్దుడ వరకు చేరుకోవాలి. నైట్ వాకింగ్ బెనిఫిట్ ఏంది అని అంటే ఎక్కువ జనాలు ఉండరు, సో కొంచెం ఫ్రీగా పోవచ్చు. సో నడుస్తూ నైట్ 12 అయిపోయింది, ఇంకా హాఫ్ పోవాలి. ఆల్మోస్ట్ 12 hours వాకింగ్ తర్వాత వచ్చేసిన పైకి. టెంపరేచర్ -1. నాకు ఓన్లీ హాఫ్ హ్యాండ్ టీషర్టే ఉంది. సో టూ మచ్ చలి ఉందని చెప్పి నాకు ఇక్కడే పరిచయమైన ఒక యూపీ నుంచి ఉన్న ఒక అన్న, తను ఆయన షాల్వా ఇచ్చిండు బ్యాగ్లో నుంచి తీసి. అది కప్పుకొని అది చుట్టుకొని ముందుకు కదిలిన అనమాట నేను. ఏందో ఆయన శివుడి నందిలాగా నాకు ప్రతి చిన్న దగ్గర హెల్ప్ అయితేనే ఉన్నాడు. ఇక్కడనే పరిచయం అయ్యాడు, ఆ బస్సులో పరిచయం అయ్యాడు ఫస్ట్. అక్కడ నుంచి నాకు దారి ఆయననే చూపిస్తూ ఉన్నాడు, ఇది బెటర్ అన్నట్టు నాతో పాటు ఉండి. నాకైతే నంది గుర్తొచ్చిండు, శివుడితో ఉన్న నంది. ఏమో ఆ దేవుడు నన్ను రప్పించుకోవాలనిపించి నాకు అన్నీ అంత అనుకూలంగా చేస్తున్నట్టే అనిపించింది. ఎవరికైనా కష్టంగా ఉంటే కింద నుంచి పైకి రావడం, వాళ్ళు ఇట్లా హెలికాప్టర్ చూస్ చేసుకోవడం బెటర్ ఆ గుర్రాల మీద మనుషుల మీద వచ్చేదానికంటే. వాళ్ళకి యాక్చువల్గా డబ్బులు దొరుకుతాయి, బట్ ఎవరైనా అట్లా చేయలేని వాళ్ళు ఇట్లా హెలికాప్టర్ ఎక్కేసి వచ్చేసేయండి. కింద గౌరీకుండ్ నుంచి స్టార్ట్ అయ్యి పైన మీకు డ్రాప్ చేస్తుంది. సో ఇంత తొందరగా వచ్చినా ఇక్కడ ఇంత పెద్ద లైన్ ఉందన్నమాట. ఇది మొత్తం ఇక్కడ నుంచి అట్లా తిరిగి అక్కడ వరకు ఉంది. అంటే కొంతమంది నిన్న నైటే వచ్చి ఇక్కడ ఉన్నారంట. మొత్తానికి ఒక 3 hours తర్వాత దర్శనం అయిపోయింది. సో ఇది టెంపుల్. ఫస్ట్ డే అయినా జనాలు మాత్రం చాలా ఎక్కువ వచ్చారు, అంటే డైలీ ఇంకా పెరుగుతూనే ఉంటారు. ఆ బ్యాక్ సైడ్ ఉన్నదే భీమశిల రాయి, అటు వెళ్ళి చూపిస్తాం. సో ఇదే అనమాట రాయి. సో దీన్ని భీమశిల అంటారు, అంటే భీముడి పర్వతం అన్నట్టు. 2013లో వచ్చిన ఆ డెడ్లీ వరదలు ఆ వాటర్ని ఇది ఆపి ఆ టెంపుల్ని కాపాడింది అనమాట. అప్పటి నుంచి ఈ రాయికి కూడా పూజ చేస్తున్నారు. ఇక్కడ ఆదిశంకరాచార్యుల విగ్రహం ఉందంట, చూద్దాం. సో యాక్చువల్గా ఆదిశంకరాచార్యులే దీన్ని మళ్ళీ కనుగొన్నారు, మళ్ళీ గుడిని కట్టారు అనమాట యాక్చువల్గా. బట్ ఫస్ట్
కట్టింది పాండవుల తర్వాత శంకరాచార్యులే 7th 8th సెంచరీలో ఇది విజిట్ చేసి ఇక్కడ ఒక టెంపుల్ ఉందని కనుక్కొని దాన్ని రినోవేషన్ చేసిరనమాట, డెవలప్ చేసిండు. టెంపుల్ కట్టింది ఈయన. సో కిందికి వెళ్ళి చూద్దాం. చాలా బాగుంది ఈ సర్కిల్ స్ట్రక్చర్, అందులో స్టాచ్యూ. బ్యాక్గ్రౌండ్లో చూస్తే మొత్తం మంచు పర్వతాలు. చాలా బాగుంది ప్లేస్. మొత్తం ఒక మిరాకిల్గా జరిగింది నాకు ఈ జర్నీ మాత్రం. ఆయన రప్పించుకున్నాడో ఏమో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క దగ్గర ఈ జర్నీ మొత్తంలో ఎవరో ఒకరు హెల్ప్ అయితేనే ఉన్నారు. మొత్తానికి ఇక్కడ వరకు సేఫ్గా ఈజీగా తీసుకొని వచ్చారు. ప్రకృతి దానికి సహాయపడ్డది అనిపించింది నాకు. ఆయన రప్పించుకోవాలనుకుంటే ఎలాగైనా రప్పించుకుంటాడు అనిపించింది. ఇది నా లైఫ్లో మర్చిపోలేని మిరాకిల్, మర్చిపోలేని జర్నీ. ఓం నమః శివాయ. అట్లా నడవలేని వాళ్ళు అట్లా హెలికాప్టర్లో కూడా రావచ్చు పైకి. హెలికాప్టర్ ప్రైస్ రౌండ్ ట్రిప్కి 6,000 నుంచి 8,000 ఉందంట. సో ఈ వీడియో మొత్తం నా కేదార్నాథ్ ఎక్స్పీరియన్స్, రిటర్న్ దారి, హరిద్వార్ వరకు ఉంటుంది. మొత్తం అసలు దారిలో ఏమేమి ఉంటాయి, ఎట్లెట్లా ఉంటాయో చూపించడానికి ట్రై చేస్తా, మీతో షేర్ చేసుకుంటా. హరిద్వార్లో గంగా నది కూడా ఉంది, అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తా. సో రూమ్ కాస్ట్లు పైన అయితే చాలా పెరిగిపోయినాయి, టెంట్లో కూడా దొరుకుతలేవు ఎక్కువ. సో ఇప్పుడే కిందికి వెళ్ళిపోదామని డిసైడ్ అయినా, స్టార్ట్ అయిపోయినా. బాబా ఒకసారి ఆ మేఘాలు చూడండి, ఆ మౌంటైన్స్ దగ్గరనే అతుక్కొని ఉన్నాయి. సో ఇప్పుడు మేము వెళ్ళే దారి యాక్చువల్గా షార్ట్ కట్. ఇది నాతో పాటు ఉన్న ఈ అన్నకు తెలుసు, కొంచెం డేంజరస్గా ఉంటుంది, నైట్ అసలు రావద్దు. అది రెగ్యులర్ దారి, అంత లాంగ్ ఉంటుంది అనమాట. ఇది షార్ట్ కట్, ఆల్మోస్ట్ ఒక 5 kilometers కవర్ చేస్తుందంట. సో చాలామంది వస్తూ పోతున్నారు ఈ రూట్లో కూడా, డే టైం కదా, నైట్ మాత్రం అసలు ట్రావెల్ చేయొద్దు. సో ఫోన్ పట్టుకొని వీడియో తీయడం కూడా కరెక్ట్ కాదని అందరూ అంటారు అనమాట. నుంచొని ఎంతసేపు అయినా తీసుకో, కానీ వాక్ చేసేటప్పుడు వద్దు అని చెప్పి. ఈ దారిలో వ్యూ అయితే అదిరిపోయింది. కొండల మధ్యలో చిన్న చిన్న నదులు ఉన్నాయి, ఆ నదుల పక్కన ఈ దారి ఉందన్నమాట. అన్నీ నేను షూట్ చేయలేకపోతున్నా, కాకపోతే అది అనమాట సీన్ అయితే. ఇది మంచు. సో పైన మంచు కరిగి అట్లా వాటర్ అయ్యి కిందికి వస్తుంది అనమాట. సో మనకు వాటర్ ఫాల్స్ వచ్చేది యాక్చువల్గా ఇట్లనే. సో ఇది రెగ్యులర్ దారి. మీరైతే రూట్ మొత్తం బ్యూటిఫుల్ వ్యూస్తో ఎంజాయ్ చేస్తారు, అదైతే పక్కా. ఆల్మోస్ట్ సగం వచ్చినాం, ఇంకా సగం ఉంది. కింద నది అదిరిపోయింది కదా. సో వచ్చేసిన అనమాట ఆడ నుంచి కింద వరకు. సో అట్లా కొంతమంది ఎక్కి దిగలేక ఇట్లా బుట్టి ఎక్కేస్తారు. వీళ్ళ స్ట్రెంత్ అనాలో వీళ్ళ కష్టం అనాలో అర్థం కాదు. అట్లా వాళ్ళని ఎక్కించుకొని, నార్మల్గా నడవడమే కష్టం, వాళ్ళని అట్లా ఎక్కించుకొని వీళ్ళు కొండ ఎక్కుతారు, కొండ దిగుతారు. ఆమె పడిపోయింది, ఈమె చూడు, ఈమె కూడా నిద్రపోయింది అట్లనే. ఇంకా వాళ్ళతో అవ్వదిగా, కష్టం చాలా. మనం ఇంటి దగ్గర ఉంటే ఒక 1 kilometer నడవాలంటే కూడా ఆలోచిస్తాం. ఇక్కడికి వచ్చినాక ఓన్లీ మీకు పైకి ఎక్కడానికే 20 నుంచి 25 kilometers వరకు అవుతుంది. సోన్ప్రయాగ్ సీతాపూర్ నుంచి చెప్తున్నా, ఎందుకంటే నేను అక్కడ నుంచే స్టార్ట్ అయినా కాబట్టి. మీకు వెహికల్స్ కూడా ఇప్పుడు దొరుకుతలేవు గౌరీకుండ్కి. మీరు గౌరీకుండ్ నుంచి మీకు మ్యాప్లో చూస్తే 15 అనే చూపిస్తుంది, కానీ 15 ఉండదు, ఆల్మోస్ట్ 20 ఉంటుంది గౌరీకుండ్ నుండి కూడా. అంటే మీరు 20 ఎక్కాలి, 20 దిగాలి, అంటే ఆల్మోస్ట్ మళ్ళీ 40 kilometers అనమాట. అది వర్షం స్టార్ట్ అయింది గట్టిగా. సో ఇక్కడ ఇట్లా ఉంటాయి అనమాట రెయిన్ షెడ్స్. ఆడ నుంచోవచ్చు, అక్కడక్కడ ఒక్కొక్కటి ఉంటాయి మధ్యలో దారిలో మీకు. వీళ్ళందరూ ఈ ప్యాకెట్స్లో మీకు కనిపించే ప్లాస్టిక్ ప్యాకెట్స్ అందరు మనుషులే. వాళ్ళు ఎత్తుకొని ఆ బుట్టిలో పెట్టారనమాట. వర్షంకి తడవకుండా వాళ్ళ మీద ఒక కవర్ కప్పారు. ఆగరు మ్యాక్సిమం, వర్షం పడ్డా వీళ్ళు వాళ్ళని ఎక్కించుకొని అట్లా వెళ్ళిపోతూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ లాగా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆగిరనమాట, కొంచెం వర్షం కూడా హెవీగా పడుతుందని. వీళ్ళు అరౌండ్ 2,000 నుంచి 5,000 తీసుకోవచ్చు ఇట్లా ఎత్తుకొని తీసుకెళ్ళడం. వీళ్ళు చూడండి, మనం ఎక్కడమే కష్టం అంటే ఆ వెయిట్ మోసుకొని మరీ వీళ్ళు పైకి పోతున్నారు. అవేం షీట్సో కానీ ఎంత వెయిట్ ఉంటుందో నాకు ఐడియా లేదు, బట్ చూస్తుంటే బాగా హెవీగానే అనిపిస్తున్నాయి. అట్లాంటి వెయిట్ వేసుకొని మళ్ళీ వాళ్ళు పైకి వెళ్తున్నారు. కానీ ఒక్కసారి మీరు పైకి చేరుకున్నాక మీ మీద మీకు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. మళ్ళీ వచ్చారు వీళ్ళు ప్లాస్టిక్ కవర్స్ వేసుకొని. నాకు ఇట్లా చాలా కనిపిస్తున్నారు.
అంటే కొంతమందికి ఏమవుతుందంటే కష్టంతో పైకి ఎక్కుతారు, కానీ దిగేటప్పుడు కాదింగాలతోని ఈయనెవరో శాస్త్రాంగ నమస్కారాలు పెడుతూ పైకి ఎక్కుతున్నాడు. ఏం కోరిక నెరవేరిందో మహానుభావుడికి. ఐ కాంట్ ఇమాజిన్ అసలు అట్లా కూడా అంత పైకి పోవచ్చా అని. నడవడమే కష్టమైతే ఆయన ఒక్కొక్క అడుగుకి అట్లా చేస్తూ పోతుండే పైకి. మొత్తానికి చీకటి పడకుండానే ట్రెక్కింగ్ పాయింట్ వరకు వచ్చేసిన, కానీ గౌరీకుండ్ వచ్చే వరకు చీకటి అయిపోయింది. ఈ నైట్ ఇక్కడనే రూమ్ తీసుకొని రేపు పొద్దున బస్కి హరిద్వార్కి స్టార్ట్ అవుతాం. సో నేను సీతాపూర్ నుంచి కేదార్నాథ్కి స్టార్ట్ అయినా. మొత్తం ఎక్కడానికైతే అరౌండ్ నాకు 12 hours పట్టింది. అక్కడ ఒక దర్శనంకి ఒక 2-3 hours పట్టింది. తర్వాత రిటర్న్ రావడానికి ఒక 8 hours పట్టింది. మొత్తం నాకు ఈ ప్రాసెస్లో నాకు మొత్తం దీనికే 24 to 25 hours పట్టిందనమాట. 1 day కంప్లీట్ అయిపోయింది.